ఫ్లవర్స్ బాగున్నాయి మా సూపర్ వెల్కమ్. నేను ఇప్పుడు ఈ ఫిగర్ని అంటే మనం వేయబోయేది ఈ ఫిగర్ అన్నమాట. ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి? కానాప్చి వచ్చి ఓకే చూడండి, మనం వేయబోయేది చిత్తన ఉంటుంది కానీ పోతలు బయట అవతలి అవతలి. ఓకే చూడండి, మనం వేయబోయేది ఈ పిక్చర్. ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా కంప్లీట్ చేయాలి, ఇది పూర్తిగా డీటెయిల్డ్గా నేను మీకు వేస్తాను. ఈ డ్రాయింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్. ఓకే, నా సబ్స్క్రైబర్లు అందరూ ఒకసారి చూడండి, లైక్ చేయండి. ఓకే, లైక్ చేస్తే ఇంకొకరికి వీడియో ఫార్వర్డ్ అవుతుంది, మీ సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, అండ్ వీలైతే కామెంట్ కూడా చేయండి. ఇది ఎలా వేస్తాను విత్ పెన్ వర్క్. దిస్ ఈజ్ పెన్ వర్క్. ఓకే, చూద్దాం. ఫస్ట్ మనము ఈ హెడ్ అయితే ఎక్కడైతే ఉంటుందో, హెడ్ అండ్ షోల్డర్ బాడీ ఒక పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ హెడ్, తర్వాత అండ్ బాడీ, ఇక్కడ నుంచి నడుం సైడు మరి లెగ్స్, ఇవన్నిటిని కూడా మనము ఒక కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 2 3 4 5 ఆ విధంగా. సో ఆ విధంగా మనం డివైడ్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది హెడ్ ఏరియా. సో ఇది హెడ్ ఏరియా. తర్వాత నెక్, దీన్ని మనం డీటెయిల్గా వేస్తాం. ఫస్ట్ హెడ్ వేద్దాం. హెడ్ ఫస్ట్ వేద్దాం. సో నెక్, ఇదంతా మనము జస్ట్ అలా 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 చూపించవచ్చు అన్నమాట. సో ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనము షోల్డర్స్ మేల్ యొక్క షోల్డర్ ఎప్పుడు కూడా రౌండ్ ఉంటుంది. ఆ మేల్ అంటే మ్యాక్సిమం ఈ మేల్ వాళ్ళకి ఆ షోల్డర్స్ మజిల్స్ ఉన్నా లేకపోయినా ఆ షోల్డర్స్ అనేటివి కొంచెము రౌండ్ ఉంటాయి. కానీ లేడీస్కి ఉన్నా కూడా వాళ్ళకి మజిల్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ 1 2, ఇప్పుడు 1
2. సెకండ్ పార్ట్ ఇక్కడ. ఇది మనం అనుకున్నట్టుగా ఇది నడుము పార్ట్ అనమాట. 1 2 ఇక్కడికైనా వేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు వేస్తున్నా చూడండి. ఇది బ్యాక్ షోల్డర్స్. నెక్స్ట్ 1 2 3. ఇప్పుడు 3 అనమాట. 1 2 3. 3 అంటే ఇక్కడికి వస్తుంది, అంటే ఇక్కడ ఇట్లా. ఓకే. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఇప్పుడు ఫోర్త్ వన్. ఫోర్త్ వన్కి మనము డిఫరెంట్గా ఇది వాకింగ్ స్టైల్ కాబట్టి ఇక్కడ మనం షోల్డర్స్ చూస్తే ఎంతవరకు రావాలో అంతవరకు ఇలా షోల్డర్స్ని చూపించేస్తాం అన్నమాట. యాజ్ ఎ జెంట్ కాబట్టి, మగవాడు కాబట్టి మనము కొంచెము మజిల్స్ని బాగా చూపిస్తే తప్పేం లేదు. సో ఈయన ఒక పురోహితుడు స్వామి. అది ఈ యొక్క మనం అవుట్స్ ఇది కూడా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ అవుట్ ఫీల్డ్ ఎలా ఉంది, ఆ ఫీల్డ్ కూడా మనము ఇట్లా చూపించవచ్చు అనమాట. ఇది ఒక వే, ఒక దారి అని చూపించేట్టుగా మనము ఒక స్ట్రక్చర్. ఇక్కడ లాంగ్గా కొద్దిగా మనకు చెట్లు ఉన్నట్టుగా కొంచెం అట్లట్లా మనం ఎక్స్పోజ్ చేసి చూపించవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక గడ్డి ఉన్నట్టుగా చూపిస్తూ, ఇక్కడ కూడా ఒక స్టోన్ ఉన్నట్టుగా. ఇది మనము ఇట్లా ఆకులు ఉన్నట్టుగా చూపించవచ్చు అదనమాట. సో స్కెచ్ ఈజ్ రెడీ. సో ఈ స్కెచ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి. అండ్
ఇది ఎలా వచ్చింది అనేది నాకు మీరు కామెంట్ ద్వారా చెప్పండి. మనం ఇక్కడ షేడింగ్స్ కూడా ఇలా మనము షేడింగ్స్ కూడా చూపించవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మనకు కొంచెము ఆ మజిల్స్ అండ్ నెర్వ్ కార్డ్, వెన్నపూస అవి చూపించేటి ఉంటాయి కదా, వాటిని మనం ఈ విధంగా షేడింగ్స్ ద్వారా మనము చూపించవచ్చు లైట్గా. సో డ్రెస్ కూడా మనము అట్లా షేడింగ్ తీయచ్చు. బ్రష్కు దానికి ఉండే ఆ యొక్క మడతను బట్టి మనము ఆ షేడింగ్ అనేది ఎక్కువ పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా డ్రాయింగ్ వేస్తుంటారు, కానీ వాటికి పూర్తిగా డీటెయిల్గా చూశారు కదా మీరే. మన ఫోల్డింగ్స్ అనేది ప్రతి ఒక్క ఫోల్డింగ్స్ కూడా మనము లైట్ ఫోల్డింగ్స్ దగ్గర కొంచెం దూరంగా, నేరో అంటే దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఫోల్డింగ్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం బాగా థిక్గా వేస్తే కనిపిస్తుంది అన్నమాట. ఎక్కడైతే థిక్గా ఉంటుందో ఆడ కొంచెం ఫోల్డింగ్ ఎక్కువగా ఉందనేది తెలిసిపోతుంది. దీనికి పెయింటింగ్ ఎలా వేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంక ఇప్పటి నుంచి వస్తాయి. అండ్ డ్రాయింగ్ క్లాసెస్ కూడా చూడండి. అండ్ స్టార్టింగ్ ఒక పొజిషన్, ఒక పర్సన్ వేయాలంటే మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పార్ట్, ఇక్కడికి 1 పార్ట్, 1 పార్ట్, 1 పార్ట్, 5 పార్ట్స్. 5 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకొని ఈ పిక్చర్ వేయడం జరిగింది. ఓకే, చూసారా? సో ఇలాంటి డిఫరెంట్గా కంటెంట్ వస్తూ ఉంటుంది డ్రాయింగ్లో కూడా. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. వీలైతే ఇంకా బెస్ట్గా కామెంట్ కూడా చేయండి. వీటికి కలరింగ్ నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ. ఇంకేంటి ఆలస్యం, లైక్ చేయండి. నెక్స్ట్ ఈ కలర్ వీడియో చూద్దురు కానీ. కీప్ వాచింగ్.